మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు. నమస్కారం మేడం. సమ్మర్ వచ్చేస్తోంది. ఈ వేడి ఎండల్లో సడన్గా ఏదన్నా అంటే దాహం అనిపించింది, తాగాలనుకుంటే కూల్ డ్రింక్స్ ఇవన్నీ వద్దు, మేము హెల్తీగా తాగాలనుకుంటున్నాం, సో నిమ్మకాయ నీళ్ళు తాగుదాం అనుకుంటున్నాం, కొంచెం సోడా వేస్తే బాగుంటుంది, ఇందులో కొంచెం ఏదన్నా యాడ్ ఆన్ ఫ్లేవర్ అయితే ఇంకా బాగుంటుంది అని ఒక ఆశ కలుగుతుందండి. పర్టికులర్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆ టైంలో ఎండలో వెళ్ళినప్పుడు కొంచెం షుగర్లో అవ్వడము, కళ్ళు తిరగడం అనిపించినప్పుడు వెంటనే ఇలా రోడ్డు దగ్గర కనిపించినప్పుడు తాగేస్తూ ఉంటారు. అలా మేము తాగొచ్చా, అదేమైనా ప్రాబ్లం అవుతుందా అని కొంతమంది అడుగుతున్నారు. సో వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు? సో ఇవన్నీ ఇప్పుడు మీరు షుగర్ పేషెంట్ అన్నప్పుడు 10 మంది షుగర్ పేషెంట్స్లో దాదాపు 8-9 మందికి బీపీ ఉంది. సో మీరు ఉప్పు వేసుకొని తాగితే బీపీ పెరగచ్చుగా. మళ్ళీ ఆడొక చిన్న పాయింట్ ఏంటంటే, సార్ చెమటలు బాగా మాకు బాగా ఎండలో చెమట పట్టింది కాబట్టి మేము ఉప్పు వేసుకుంటే ఏం పర్వాలేదని అడగచ్చు మీరు. ఇప్పుడు ఈ షుగరు సో ఇంకొంచెం ఏదైనా న్యాచురల్గా మనకు దొరికేది ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు మంచి షుగర్స్ మీరు మంచి కంట్రోల్లో ఆల్రెడీ పెట్టుకున్నారు అనుకుందాం. హై షుగర్స్ లేవు, మీ షుగర్స్ ఒక 160-170 లోపే ఉంటున్నప్పుడు అంత ఎండకి టైంకి ఫుడ్ తినాలి. మీరు ఏదో ఎండకు బయటికి వెళ్ళి మధ్యాహ్నం స్టక్ అయ్యారు, సో లంచ్ ఏదో లేట్ అవుతుంది, సో మీకు షుగర్ డౌన్ అయ్యే ప్రమాదం ఉందనుకున్నప్పుడు ఒక షుగర్ కేన్ జ్యూస్ కానీ కోకోనట్ వాటర్ కానీ ఆ పరిస్థితుల్లో తీసుకోవటం పర్వాలేదు, ఆల్టర్నేట్గా అవి తాగొచ్చు, పర్వాలేదు. అట్ ద సేమ్ టైం మీకు వాటర్ మెలన్ పీసులు కానీ పైనాపిల్ పీసులు కానీ ఈ మస్క్ మెలన్ పీసెస్ కూడా మీరు చూస్తే ఊర్లలో చిన్న చిన్న కప్స్లో పెట్టి అమ్ముతూ ఉంటారు, అది కూడా ఆ టైంలో మంచి ఆప్షన్. ఓకే. సో ఈ నిజంగా ఈ ఫ్లేవర్డ్ డ్రింక్స్ కానివ్వండి, ఉప్పు కలిపినటివి, చక్కెర కలిపినటివి షుగర్ పేషెంట్స్కి రైట్ కాదనే నేను చెప్తానండి. మజ్జిగ ఒకటి, బటర్ మిల్క్ ఒకటి అమ్ముతారు. మజ్జిగ మంచిగా దొరికితే గుడ్ ఆప్షన్. కాకపోతే చాలా వరకు ఈ మజ్జిగలో ఉప్పు ఎక్కువ కలుపుతారు. సో దానికి ఒక్కదానికి ఇక్కడ కన్సర్న్ కానీ, అదర్వైజ్ మీరు పల్చగా మజ్జిగ తాగుతానంటే హాయిగా తాగండి. సోడా వద్దంటారా సార్ అసలు? అట్ ద సేమ్ టైం మళ్ళీ మనం సోడాకు వచ్చినట్లయితే ఎందుకు వద్దంటున్నాము అంటే కార్బన్ డైఆక్సైడ్ అందులో ప్రెషర్. ఏం జరుగుతుంది ఒకవేళ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్? చాలా మంది ఈ మధ్య అసిడిటీ కంప్లైంట్ చేస్తున్నారండి. చాలా మంది అసిడిటీ తగ్గుతుందని అంటారు కదా సోడా తాగితే. ఆ అసిడిటీ వేరే, మీరు అరుగుదల కోసం ఆ ఫుడ్ తిన్నప్పుడు కొంచెం ఇది పొట్టలో pH కొంచెం చేంజ్ చేసి తాగితే, కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకు లో pH కాబట్టి అసిడిక్ మీడియం కాబట్టి అరుగుదల బెటర్ అని చెప్పి మీరు అనుకోవచ్చు. బట్ చల్లగా ఆ టైంలో తాగితే, ఆయిలీ ఫుడ్ తిని అలాంటిది ఏదైనా తిని చల్లగా తాగినప్పుడు పొట్ట మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఆప్షన్. ఇప్పుడు మార్కెట్లో అడ్వర్టైజ్మెంట్స్లో చూపిస్తూ ఉంటారు, అది తినేసి ఇది తాగితే చాలా దమ్ము ఉంటుందని. బట్ మరి ఆ రోగాలు కూడా అలాగే పెరుగుతున్నాయిగా. ఇప్పుడు 100 ఏళ్ల క్రితం ఎక్కడున్నాయి ఇలాంటివన్నీ? మరి ఆ రోజు బాగానే అరిగించుకున్నారుగా అందరూ మన పెద్దోళ్ళు. వాళ్ళు రాళ్ళు తిన్న అరిగిపోయినాయి వాళ్ళకి. మనం 4 ముద్దలు ఇష్టపడి తింటే ఈరోజు అరగట్లేదు, అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి. సో తీసుకుంటే నిమ్మకాయ నీళ్ళు తాగొచ్చు, లేదంటే కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, చెరుకు రసం, మజ్జిగ. సరే ఈ చెరుకు రసం కూడా చాలా మంది అంత కరెక్ట్ కాదు, ఎక్కువ తీసుకోవద్దు, కొంతమందికి అలర్జిక్ ఉంటుందని అంటారు. మీకు చెరుకు రసం పడినప్పుడు అది పడదు ఇంకెలాగో. లేదు షుగర్స్ మనకు 250-300 ఉంటున్నాయి అనుకుందాం, మీరు చెరుకు రసం తాగితే అది 400కు పోతుంది. మరి ఎలా సార్? కాబట్టి అందుకే అంటున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ షుగర్స్ కంట్రోల్లో ఉండాలి. మీరు ఏదైనా షుగర్స్ మీవి కంట్రోల్లో ఉండాలి. రెండోది ఏంటంటే, కంట్రోల్లో ఉన్నప్పుడు ఇవి తిన్నప్పుడు ఒక 30-40-50 వరకు పాయింట్స్ పెరుగుతాయి, అంతవరకు పర్వాలేదు. బట్ ఎక్కువ పెరుగుతుంటే మళ్ళీ మనకు పడవు అవి. ఇప్పుడు నేను సాయంత్రం లాస్ట్ పేషెంట్ ఆల్మోస్ట్ బయటకు వస్తుండగా ఎవరో ఫీవర్తో వచ్చారు. జనరల్గా నేను షుగర్ పేషెంట్స్ని ఎక్కువ చూస్తాను, ఫీవర్ వెరీ రేర్, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వేరే అవకాశం లేదంటే అలా వచ్చిన మనిషిని వెనక్కి పంపించకూడదు కాబట్టి జ్వరం వైద్యం చేయాలనేది చేస్తాం. అతను ఒక టీచర్, ఇంగ్లీష్ టీచర్. సరే సిమ్టమ్స్ అన్నీ అడిగాము, ఫీవర్ కూడా 101 కనపడింది. దానికి కావాల్సిన ఫీవర్ ట్యాబ్లెట్, దానికి కరెక్ట్ అయిన యాంటీబయాటిక్ రాసి లాస్ట్లో అలవాట్లో పొరపాటుగా నాన్న షుగర్ కూడా ఏమన్నా నీకు ఉందని అడిగాం. సార్ ఉంది సార్ అన్నారు. మాత్రలు ఏం వాడుతున్నావు అంటే ఒక మాత్ర పేరు చెప్పి 3 పూట్ల వాడుతున్నాను అన్నాడు. బాబు ఈ మాత్ర డోసు పెంచి డాక్టరు 3 సందర్భాలలో నీకు మాత్ర డోసు పెంచి ఇచ్చారా లేదా? అవును సార్, నాకు షుగర్ వచ్చి 7 ఏళ్ళు అయింది సార్, ఈ ట్యాబ్లెట్ని 3-4 సార్లు డోసులు పెంచి ఇంతకంటే ఇంకా పెంచలేమని చెప్పారు సార్ చివరిసారిగా మా షుగర్ డాక్టర్ అన్నారు. బాబు నీకు షుగర్ డాక్టర్ నీకు ఇన్సులిన్ చెప్పాడా లేదా? సార్ చెప్పాడు సార్, కొనుక్కున్నాను కూడా సార్,
కానీ అలవాటు అవుతుందేమో అని వాడట్లేదు సార్ అన్నాడు. ఓ గాడ్. సో అంటే ఆ మాత్ర డోసును బట్టి ఇతను ఇన్సులిన్ రిక్వైర్మెంట్ పేషెంటా కాదనేది మనకు అర్థమైపోయింది. సరే బాబు తప్పుగా అనుకోగాకు, నువ్వు టీచర్వి, కష్టపడి పనిచేసే వ్యక్తివి, ఏదైనా ఇబ్బంది వస్తే బాడీలో హై షుగర్తో దాన్ని ఎవరు మళ్ళీ. సరే ఎనీవే, షుగర్ రిపోర్ట్ ఏమైనా ఈ మధ్య కాలంలో టెస్ట్ చేసావా? సార్ 6 నెలలు అయింది సార్ టెస్ట్ చేసి. నాన్న నువ్వేమనుకోకపోతే ఒక ర్యాండమ్ షుగర్ టెస్ట్ చేసుకుంటా, ఎందుకంటే నీకు హై షుగర్లో ఉంటే నువ్వు ఈ మందులు జ్వరానికి పనిచేయవు అని పిలిపించి ఇమీడియట్గా ర్యాండమ్ గ్లూకోమీటర్తో షుగర్ టెస్ట్ చేస్తే 279, అంటే 300కి 20 పాయింట్లు తక్కువ అంతే. సరే నాన్న ఇన్సులిన్ ఉందా ఇంట్లో అంటే ఉంది సార్ అన్నాడు. సరే వెళ్ళి ఆ డాక్టర్ నీకు ఏదైతే ఇన్సులిన్ సలహా ఇచ్చాడో ఆ మోతాదు దయచేసి వాడు. హై షుగర్ తగ్గుతుంది, జ్వరంలో నుంచి బయటపడతావు. తర్వాత ఫ్యూచర్లో నువ్వు నీకు నచ్చిన మంచి షుగర్ డాక్టర్ దగ్గర చూపించి షుగర్ కంట్రోల్లో పెట్టుకో. అంటే 110, 150 లోపు నీకు షుగర్ ఉండాలి, ఇంతకంటే ఎక్కువ పెట్టుకోకూడదు బాబు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి పంపడం జరిగింది. ఇప్పుడు నువ్వు జ్వరానికి వచ్చావు కాబట్టి నేనే నీకు షుగర్ డాక్టర్ అంటే ప్లేట్ మార్చినట్టు అవుతుంది. కాబట్టి అతనికి స్వేచ్ఛ అతనికే వదిలేసి, బట్ బాధ అనిపించింది. ఒక టీచర్ వృత్తి, బిజీ స్కెడ్యూల్స్, నిజంగా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకునే టైం ఉండదు. ఎందుకంటే ఇవాళ రేపు వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాఠాలు, సాయంత్రం పూట ట్యూషన్ చెప్పుకుంటారు. ఇంక వాళ్ళకు శనివారం కూడా పనిచేస్తున్నారు. దొరికేది ఒక ఆదివారం, ఆదివారంలో చాలా వరకు డాక్టర్స్ దొరకరు. దొరికిన ఆదివారం పూట కొంచెం డిఫరెంట్ కష్టాలు ఉంటాయి. వాళ్ళు ప్రాక్టికలిటీ అయినప్పటికీ కూడా ఒక మనిషి మరి హై షుగర్తో ఎందుకు బాధపడాలండి? అది నా బాధ. సో మొత్తం మీద సోడాలు అయితే అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు, ఎందుకంటే మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి. అది ఎవరైనా, డయాబెటీస్ ఉన్న వాళ్ళే కాదు, ప్రత్యేకించి డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే కొబ్బరి బొండం అనేది ది బెస్ట్ అండి. ఎస్ అండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ నోన్ షుగర్ పేషెంట్ కాబట్టి మనకు కొన్ని కొబ్బరికాయలు మనం ఎదురు కూడా అనుకున్నాం, కొంచెం తీగా ఉండవు. అవును, బట్ అందులో ఎండాకాలం కదా సార్, కొంచెం వేడిగా కూడా ఉంటాయి. సో అందులో మనకు ఆ టయానికి కావాల్సిన మినిమం షుగరు, కొంచెం అందులో పొటాషియము, దాంట్లో కొంచెం ఎలక్ట్రోలైట్స్ అవి ఉంటాయి కాబట్టి తీపి తక్కువైనా సరే. ఇప్పుడు జనరల్గా మనకి ఏం అలవాటు, నాకు తీగా ఉండే నీళ్లు ఉండే కొట్టి అంటాం. అవును, ఆపోజిట్ కొంచెం తీగా తక్కువ ఉండేది కొట్టు బాబు అని అడగచ్చుగా. అంతేకాకుండా ఇప్పుడు ఎక్కడైతే మనకు సోడాలు అమ్ముతూ ఉంటారో పక్కనే కొబ్బరి బొండం కనపడుతుంది, అక్కడే మనకు షుగర్ కేన్ కనపడచ్చు. లేదా ఇవాళ రేపు మజ్జిగ ప్యాకెట్లు కూడా మనకు ప్యాకెట్స్ దొరుకుతున్నాయి. ఈ వీటిల్లో కూడా మనకి గవర్నమెంట్ సంస్థకు సంబంధించింది అయితే ఇంకా బెటర్ అండి. నేను గమనించాను, వీటిలో వాడే ఇంగ్రీడియంట్స్ ఆర్ మోర్ బెటర్, హైలీ సాల్ట్ అనేది ఉండట్లేదండి. ఈ ఇప్పుడు కమర్షియల్గా ప్రైవేట్ వాళ్ళవి అయితే కొంచెం స్టోరేజ్ కోసం అవి పులుపు ఇమీడియట్గా రాకుండా ఉండటం కోసం కొంచెం ఇంగ్రీడియంట్స్ మారుతాయి అంటున్నారు. బట్ వేరస్ ద గవర్నమెంట్ నుంచి వచ్చిన బ్రాండ్స్ మీకు తెలుసు కాబట్టి ఇవి బెటర్ ఆప్షన్ అని చెప్పి నేను ప్రాక్టికల్గా విన్నాను. అండ్ ఈవెన్ అందులో పనిచేసే వాళ్ళు చెప్పినప్పుడు కూడా విన్నాను నేను. కొబ్బరి బొండం ది బెస్ట్, అదొకటైతే అర్థమైంది సార్. సో ఎవరైనా డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు అలవాటు లేకపోయినా అలవాటు చేసుకుంటే కూడా మంచిదే. బయటికి వెళ్ళినప్పుడు కనబడినప్పుడు కనీసం రోజుకు ఒక బొండం తాగినా. అంటే రోజుకు ఒక బొండం అంటే మళ్ళీ కొంచెం షుగర్స్ కొంచెం అప్పర్ బార్డర్లో ఉన్న వాళ్ళకి పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చాలా కంఫర్ట్గా ఉంది. మీ HbA1c 6.5, 6.7 ఉన్నప్పుడైతే కొబ్బరి బొండాలు వారంలో 2-3 సార్లు తీసుకున్నా పర్వాలేదు. బట్ HbA1c 7.5, 8 ఉన్న వాళ్ళైతే మళ్ళీ ఆలోచించుకొని ఆ షుగర్స్ కూడా తగ్గించుకొని మెడిసిన్స్ దాని తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇక్కడ డీహైడ్రేషన్ ఎండాకాలంలో అవ్వకూడదు, మీకు ఎండ దెబ్బ తగలకూడదు, వడదెబ్బ తగలకూడదు, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వీటికి మనం పర్మిషన్ ఇస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనకు విలేజెస్లో, రూరల్ ఏరియాస్లో పని చూసుకొని బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ బస్సు కొంచెం లేట్ అయింది అనుకోండి, వీళ్ళకు కొంచెం ఇబ్బంది పడతారండి. అందుకోసమే ఇవన్నీ మీరు తీసుకోవచ్చు అని చెప్తున్నాం మనం. ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్ అనేది ఎలాగో మంచిది కాదు, షుగర్స్ ప్లస్ అవి దాహం కూడా పూర్తిగా తీర్చదు, ఇంకొంచెం తాగాలనిపిస్తుంది. ప్లస్ అవి కూడా ఈరోజు ఖరీదు పెరిగినాయి కాబట్టి న్యాచురల్ ఇవి బెటర్ అనేది మనకు ఒక సలహా అండి. అదొకటి తెలుసుకోవాలి. సో మొత్తం మీద తాగొచ్చు డ్రింక్స్, బట్ లిమిట్ అనేది ఉండాలి. ఆప్షన్ ఉన్నప్పుడు సోడాలు వీటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొబ్బరి బొండం ఉన్నప్పుడు కొబ్బరి బొండం తీసుకుంటే బెటర్ అంటారు. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి, నమస్తే.